ఈ జనరేషన్ యూత్ని ఆఫ్టర్ ఆల్ కుర్చీలో కాసేపు కూర్చోడానికి, ఇంకో 4 ఏళ్ళు మీ కుర్చీ కాపాడుకోవడానికి దేశంలో కట్టెలు పెట్టి నీళ్లు కాచుకుని స్నానం చేసేవారు మా చిన్నప్పుడు. కానీ మనుషుల్ని పొయ్యిలో పెట్టి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేశారు ద్రోహం? దమ్ముంటే బయటకు వచ్చి సుభాష్ చంద్రబోస్ ద్రోహం చేశాడు, మౌలానా ఆజాద్ ద్రోహం చేశాడు, గాంధీ ద్రోహం చెప్పురు. నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి నెగ్గడానికి వేరే ఇంకేం దొరకట్లేదా? హిందువుల 1000 సంవత్సరాల చరిత్రలో, నేను ప్రధానమంత్రికి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి చెప్తున్నాను, హిందువుల 1000 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా పక్క వాళ్ళని ఇష్టం లేని వాళ్ళ మీద ఏది ఇంపోజ్ చేసి ఎరగం మేము. వందే మాతరం గీతానికి సంబంధించి 150 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ జనరేషన్ యూత్ని ఆఫ్టర్ ఆల్ కుర్చీలో కాసేపు కూర్చోడానికి, ఇంకో 4 ఏళ్ళు మీ కుర్చీ కాపాడుకోవడానికి దేశంలో కట్టెలు పెట్టి నీళ్లు కాచుకుని స్నానం చేసేవారు మా చిన్నప్పుడు. కానీ మనుషుల్ని పొయ్యిలో పెట్టి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరం. తెలియని గబుక్కుని క్యారీ అవుతారు. వందే మాతరం గురించి ఈ జనరేషన్కి ఏం తెలియదు. చాలాసార్లు చెప్పాను, వందే మాతరం డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ సాంగ్. చాలా గొప్ప గీతం అది. 150 సంవత్సరాలు, అది కూడా చాలా గొప్ప విషయం అది. కానీ విషయం ఏమిటయ్యా అంటే, వందే మాతర గీతం పూర్తిగా జాతీయ గీతంగా ఉండడానికి అర్హత లేనటువంటి విషయం అనేది ఇవాళ కాదు, ఆ రోజు నుంచి అందరికీ తెలుసు. వందే మాతర గీతం ఆనందమఠం అనే నవల్లో, మీరు కావాలంటే ఆనందమఠం నవల తెలుగులో కూడా జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ఇప్పుడు నా చిన్నప్పుడు వేసారు 80లో, వెళ్ళి కొనుక్కుని చదువుకోవచ్చు. ఆ నవల కంటెక్స్ట్లోనే ముస్లిం వ్యతిరేకత అంటే ఏమీ లేదు దాంట్లో. అది బ్రిటిష్ వ్యతిరేకత లేదు, బ్రిటిష్ వ్యతిరేకతను మించి ముస్లిం వ్యతిరేకత ఉందండి. 2 దాంట్లో చాలా స్టాంజెస్, చరణాలు ఉన్నాయి. ఆ చరణాలు భారతదేశాన్ని దుర్గామాతగా, భారతమాతని వర్ణించేటువంటిది. వందే మాతరం అంటే అమ్మా నీకు నమస్కారం అని. బెంగాల్ బ్రిటిష్ వాళ్ళు విభజించినప్పుడు బెంగాల్ను సమైక్యపరిచే ఉద్యమంలో వందే మాతరం చాలా గొప్పగా పనికొచ్చింది. అప్పుడు ప్రజలు వందే మాతరం ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారు. ఆ పేరు చాలా గొప్పగా వచ్చింది. ఇదంతా మంచి విషయమే. కానీ ఇప్పుడు వందే మాతర గీతం ఆల్రెడీ పాపులర్ అయిన తర్వాత, దేశంలో చాలా చోట్ల స్వాతంత్రోద్యమానికి పనికొచ్చిన తర్వాత, ఈ గీతంలో ఉన్నటువంటి టోన్స్ 2 సమస్యలు ఉన్నాయి. ఇస్లాంని మనం అర్థం చేసుకోవాలి. ఎవరినైనా ద్వేషించడం చాలా తేలిక, అర్థం చేసుకోవడం కష్టం. మనకి ఏ విధంగా అయితే హిందువులకి ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్, మెయిన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా. ఇప్పుడు బాబు వేదంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉందని, నేను వేదంలో గోవధ ఉంది అని చూపిస్తే చాలా మందికి ఆగ్రహం వచ్చింది. ఉందంటే దాన్ని ఇప్పుడు చేయమని కాదు, ఇప్పుడు ఉంది అని చెప్పడానికి ఏదో సందర్భవశాత్తు చెప్తే దాని మీద రాద్ధాంతం అయింది. నేను జవాబు ఇచ్చిన తర్వాత ఎవడు కిక్కురు వరకుండా ఉన్నాడు. ఆ విషయం నేను తీయడంలే. కానీ నా అవగాహనలో హిందువులు గోవుని చంపకూడదని అనుకుంటారు, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ దమ్. అందువల్ల గోవధ నిషేధించమని నేను జరసాలు అన్నాను. ఎందుకు గొడవ అని? ఎందుకంటే మొఘల్సే నిషేధించారు. కాశ్మీర్లో నిషేధం ఉండేది, ఆర్టికల్ 370 తీసిన తర్వాత పోయింది, చాలామంది తెలియదు. అంచేత గోవధ నిషేధించడం, గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, లేకపోతే దేవుడికి సంబంధించి విగ్రహారాధన చేయడం అందరూ చేస్తారు కదా. హిందువులు విగ్రహారాధన చేయాలంటే చాలామంది ఉన్నారు. మా స్వామివారు ఉన్నారు, వారు విగ్రహారాధన చేయాలి, లేకమహిమ సాంప్రదాయం. అనేక స్ట్రీమ్స్ ఉన్నాయి. కానీ ప్రధాన స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను. ఎలా ఉన్నాయో ముస్లిం మతంలో కొన్ని ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అనేది ఉన్నాయి. అవి ఏమిటంటే, విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 2, అల్లాహ్ అనే వాళ్ళు పెట్టుకుని పేరేది. ఇప్పుడు నాకు రమణమూర్తి అని ఒకళ్ళు, నాన్న అని ఒకళ్ళు, తమ్ముడు అని ఒకళ్ళు, అన్నయ్య అని ఒకళ్ళు పేరు పెట్టుకున్నట్టే, దేవుడికి అల్లాహ్ అని ఒకళ్ళు, యెహోవా అని ఒకడు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. విషయం ఒకటే తత్వం అది. ఇప్పుడు అల్లాహ్ అని వాళ్ళు పిలుచుకునేటువంటి దైవం మన పరమేశ్వరుడే. మన పరమేశ్వరుడు వాళ్ళ అల్లాహ్. మరి 10 మంది ఉండే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఉన్నారో మనకు తెలియదు, నాకెందుకు కూడా. ఇప్పుడు అల్లాహ్కి మరొకరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ పెట్టకూడదు, కంపేర్ చేయకూడదు. అల్లాహ్ని తప్పితే మరి ఎవరిని ఆరాధించకూడదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. దానికి షిర్క్ అంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు వందే మాత్రం అనగానే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది ఈవిడెవరు దేవతకి మనం దండం పెడితే మనం నరకానికి పోతాం, తప్పు చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏమైనా తక్కువ మంది ఉన్నారా? స్వాతంత్రానికి ముందు
ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా భారతదేశంలో 20 కోట్ల మంది ఎంతో ఉన్నారు. మనమంతా ఒక భారతదేశంలో కలిసి ఉన్నప్పుడు అందరికీ నొప్పి లేనటువంటి పని చేయాలన్నా నువ్వు నీ ఏడుపు నువ్వు చావు, నేనైతే నేను రుద్దుతానని చెప్పాలి. ఇప్పుడు బెంగాలీస్కి దుర్గాదేవి ప్రధానమైనటువంటి దేవత, కానీ ఈవెన్ భారతదేశంలో కూడా మిగతా చోట్ల చాలా చోట్ల కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పీఠం ఉన్నది. ఒరిస్సాలకి జగన్నాథ ఆలయం చాలా జై జగన్నాథ్ ఇంపార్టెంట్, అలా ఉంటుంది, గౌరవించుకోవాలి. అందుకని దుర్గాదేవి కింద ఉన్నటువంటి తల్లిని కొలవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ మీద రుద్దకూడదు. ఫస్ట్ ఈ బేసిక్ విషయం తెలుసుకోవాలి. అదైతేనే దేశభక్తి అని వీడు ఎప్పుడు దేశభక్తి అనేది ఏ రోజు స్వతంత్ర పోరాటంలో అన్నట్టు పెట్టేటువంటి రూల్స్ ఇవన్నీ. రెండో సమస్య అంటే ఐఎమ్ టేకింగ్ టైమ్, వెరీ సారీ, బట్ ఇట్స్ ఎ క్రూషియల్ ఇష్యూ. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకటన ఉంది, అందుకని మనం వీ మస్ట్ టేక్ ఇట్ స్టాండ్. ఆయన రెండోది ఏమిటంటే ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళకి మనం ఇలా చాలామంది చెప్పారు, బాబు భారతదేశానికి ప్రతీకగా భారతమాత అన్నారు, కానీ అల్లాహ్ ప్రతీక అన్నది అల్లాహ్ పోటీ కూడా పెట్టలేదు. అంచేత ఇది షిర్క్ అవ్వదు, నువ్వు వర్రీ కాకు అని నచ్చ చెబుతున్న వాళ్ళు ముస్లిమ్స్లోనే ఉన్నారు. వందే మాత్రం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పని వాళ్ళు కొంతమంది కంగారు పడుతూనే ఉన్నారు. కంగారు పడే సోదరుల మీద కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1937లో దీని మీద అగ్రనాయకులంతా కూర్చొని ఏం చేద్దాం దీని ఆలోచించారు. ఆలోచించి అల్టిమేట్గా ఒక కమిటీ ఫామ్ చేశారు. మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహామహులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూర్చుని ఏమనంటే ఈ మొదటి 2 స్టాంజాస్ పుల్లకు సుమిత సముద్ర మనం పాడతాం కదా, ఏదైతే ఇది ఈ 2 స్టాంజాస్లో ఏ మతం లేదు, తీసే. మిగతా అంతా నీ చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో డాల్ ఉంది, అవన్నీ అవసరం లేదు. వందే మాత్రం ఉండాలి, వందే మాత్రం ఇది తీసేయాలి. నేషనల్ యాంథమ్ కింద ఉండాల్సి వచ్చినప్పుడు దేర్ విల్ బి సో మెనీ వాట్ యు కాల్ స్టాండర్డ్స్. అంటే రిథమిక్గా ఉండాలి. ఇప్పుడు జనగణమన అంటే అది మార్చింగ్ సాంగ్లా ఉంటుంది, వందే మాత్రం ఆ విధంగా ఉండదు, అది మామూలు మెలోడీ కింద ఉంటుంది. అందువల్ల అదే కాకుండా అనేక కారణాల వల్ల వందే మాత్రం అనే జాతీయ గీతము అని అనకుండా సాంగ్ అని, నేషనల్ సాంగ్ అన్నారు, దీన్ని నేషనల్ యాంథమ్ అన్నారు. జాతీయ గీతము జాతీయ పాట అనాలి, అయిపోయింది. చేసిన వాళ్ళు ఎవరంటే మహానుభావులు. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు, గాంధీ గారు, నెహ్రూ గారు ఎలాగా ఉన్నారు. 37 నాటి దాన్ని 47 10 ఏళ్లలో ఎక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఎవడు చేయలేదు. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకటించాడు ఈ విషయాన్ని. ఏమనంటే ఆ రోజే కొన్ని చరణాలు తీసేయడం తప్పైంది. ఏం తప్పైంది? ఏమనుకుంటారు మీరు? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అవన్నీ ఆ చరణాలు మళ్ళీ పెట్టాలి. ఆ రోజే ద్రోహం జరిగిపోయింది. ఎవరు చేశారు ద్రోహం? దమ్ముంటే బయటకు వచ్చి సుభాష్ చంద్రబోస్ ద్రోహం చేశాడు, మౌలానా ఆజాద్ ద్రోహం చేశాడు, గాంధీ నెహ్రూ ద్రోహం చెప్పురు. ఎందుకు ఇలాగా ప్రజల్ని తప్పుదారి పట్టించి విద్వేషం రేపే ప్రయత్నం? ఇప్పుడు ఆ పాత గీతం తవ్వుతారు. ఇవి జరిగే పని చూడండి, ఏడాది పాటు క్యాంపెయిన్ జరుగుతుంది. ఇప్పుడు పాత గీతాన్ని తవ్వి అదంతా పాడంటే మొదలు పెడతారు. అంత గొప్ప గీతం అయితే మీ ఆర్ఎస్ఎస్ శాఖలో ఎందుకు వాడలేదు? 20 వేరెందుకు రాసుకున్నారు? నమస్తే సదావత్సలు ఎందుకు? మందే మొత్తం వాడుకోవాల్సింది. ఎవరైనా ఆపామా? ఆ రోజు వందే మాత్రం దేశం అంతా పడతాం, నువ్వు లేవు ఎక్కడ? నువ్వు ఎందుకింత పోరాటం? ఇదంతా ఏంటంటే హిందూ ఇది చేస్తాడు, ముస్లిం చేయడు, వీడి ద్రోహి అని నిరూపించడానికి. ఎందుకు నిరూపించడం అంటే ఆ డివిజన్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, పొలిటికల్ అడ్వాంటేజ్. ఇది ఉత్తర భారతదేశంలో ఈ భూతం తీవ్రమైంది, దక్షిణ భారతదేశంలో కొంచెం సెగ తగులుతుంది. దౌర్భాగ్యవశాత్తు ఇవాళ వందే మాత్రం గీతం దీనికి ఠాగూర్ రాశాడు ఆ రోజు, ఇది ప్రాబ్లం ఉంది, ఇది పనికిరాదు. ఆయనే దాన్ని స్వరపరిచినటువంటి వాడు. వాళ్ళకేమి మొహమాటాలు లేవు, వాళ్ళకి ఆ గీతం ప్రేమకే స్వరపరిచాడు ఆయన. అందువల్ల దేర్ ఆర్ సో మెనీ ఇంట్రికసీస్. దీన్ని మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన స్టాండ్ ఏమిటంటే 2 చరణాలతో వందే మాత్రం గీతం శుభ్రంగా పాడుకోవచ్చు, కానీ పాడనన్న వాళ్ళు ఒత్తిడి చేయకూడదు, దేశభక్తి ప్రమాణం కాకూడదు. ఖచ్చితంగా ఒక్క యుద్ధం నెగ్గలే మనం ఇప్పటిదాకా. ముస్లింలు రక్తం లేకుండా ప్రతిసారి వాళ్ళ యుద్ధంలో చచ్చిపోయారు. 100 మంది పేర్లు చెప్తాం మేము. దేశద్రోహుల లిస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా దేశాన్ని పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసిన వాళ్ళు, రహస్యాలు అమ్మిన వాళ్ళని చూస్తే అంత ముస్లిమ్స్ ఎప్పుడు లేరు. నాకు తెలిసి ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. మొన్న కూడా హిందువులు దొరికారు. ఏ మతాల్లోనూ మంచివాళ్ళు ఉంటారు, ఏ మతాల్లో చెడ్డాళ్ళు ఉంటారు. అన్ని మతాల్లోనూ మంచివాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు. అన్ని మతాల పుస్తకాల్లోనూ పనికిరానివి పనికొచ్చేవి, ఈ కాలంకి వచ్చేవి, కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి. ప్రతి మతానికి వ్యవస్థకి పరిణామం అవసరం. ఎందుకంత మీకు కూడా బాబు మీ కుర్చీలు నిలబెట్టుకోవడానికి 4వ సారి 5వ సారి 6వ సారి నెగ్గడానికి
వేరే ఇంకేం దొరకట్లేదా? ఎంతసేపు మతంలోనూ ఒకళ్ళ మీద ఒకరిని ఎక్కించడానికి ఈ మొత్తం ప్రాపర్టీస్ అన్ని, మీ మొత్తం ప్రాపర్టీస్ అన్ని ముస్లింలకు దోచిపెట్టేస్తారు, మంగళసూత్రాలు కూడా తెంపేసుకుంటారని క్యాంపెయిన్ చేశాడు. ఏం క్యాంపెయిన్ ఇది? ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాను? ఇదంత అవసరమా? ఎందుకు అవసరం అంటే మీరు చదవండి. ద్వేషం అసమానతలకు వ్యతిరేకంగా నిలబడిన హిందువులం కాబట్టి వందే మాతర గీతం అనే దాంట్లో దుర్గాదేవి ఉన్నటువంటి చరణాలను కలిపినంత మాత్రాన హిందువులకు కలిసి వచ్చేది ఏమీ లేదు. హిందువుల 1000 సంవత్సరాల చరిత్రలో, నేను ప్రధానమంత్రికి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి చెప్తున్నాను, హిందువుల 1000 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా పక్క వాళ్ళని ఇష్టం లేని వాళ్ళ మీద ఏది ఇంపోజ్ చేశారు మేము. నువ్వు చేయాల్సిందే మేడం, మీకు కత్తి ఎవడ పెట్టలేదు. ఇది మా ధోరణే కాదు, హిందూ మతం విధానం అది కాదు. నువ్వు నాన్ హిందూ ఇన్స్టింక్ట్స్ని పట్టుకొచ్చి హిందూ మతంలో మాకు అక్కర్లేని రక్తాన్ని మాలో చూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఇది చాలా అన్యాయం అవుతుంది. మీరు ఈ యొక్క ధోరణులను తీసి చూస్తే కనుక ఇవే ధోరణులు కొంచెం ముందుకు వెళ్ళి షిరిడి సాయి మీద దాడికో, బ్రహ్మకుమారుల మీద దాడికో, లేకపోతే ఇవి శ్రీపాద శ్రీవల్లభమని చేయడానికో, ఇంకొకటి కూడా వెటకారం చేయడానికో. ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు ముస్లింలకు రాజ్యం కావాలని పెట్టి తీసుకున్న తర్వాత ప్రతిరోజు చేస్తున్నారు కొట్టుకుని, ప్రతిరోజు బాంబులు వెళ్తుంటాయి మసీదుల్లో. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవడు షియా, నెక్స్ట్ ఎవడు అహ్మదీ, నెక్స్ట్ ఎవడు హజరా షియా, వాళ్ళ మీద కొట్టుకు చేస్తుంటారు. ఆ తర్వాత బరేల్వి. ఇది అంతుండదు. మనం దీన్ని ఎలా చేస్తే హిందూ మతంలో వాళ్ళని హిందూ మతం మీద దాడి చేస్తున్నారు. వాస్తవంగా బ్రహ్మకుమారుని దాడి చేసిన వాడు హిందువే. వాళ్ళేమో చక్కగా ధర్మం యొక్క ఏదైతే విలువలు ఉన్నాయో వాటిని ఎత్తుపట్టుకుని నిలబడున్నారు పాపం. అలాగే షిరిడి సాయి మీద అటువంటి మహనీయుడి విగ్రహాలను బయటపడేస్తున్న మనం చూస్తూ ఉన్నాం. రేపొద్దున ఆదిశంకర పీఠాల మీద కూడా దాడి చేస్తారు, రేపొద్దున ఇంకో దాని మీద కూడా దాడి చేస్తారు. లేదు, వీళ్ళు ఒక బ్రాండ్ హిందూయిజం తయారు చేస్తారు, వీళ్ళు ఒక బ్రాండ్ దేశభక్తిని తయారు చేస్తారు. వీఆర్ అగెన్స్ట్ దిస్ ఇంపోజిషన్. ఇటువంటి దుష్ట పథకాలను మేము సాగనేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై సనాతన కహళి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.